హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చిరంజీవి. నేను 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి. బట్ ఇప్పుడు చేస్తున్న ఈ వీడియోకి జై భారత్ నేషనల్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో ఎన్నికలకు ముందు 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఉండి రకరకాల అంశాల మీద రకరకాలుగా స్పందించారు. అందులో ప్రధానంగా ఆయన చెప్పిన అంశం ఏంటి అంటే అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్ అని ఒక మాట చెప్పేవారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటెనెన్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందనేసి ఈ రెండు అంశాల మీద చాలా టైమ్ అండ్ అగైన్ చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కొన్ని ఫార్మింగ్ రిలేటెడ్ విషయాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన అంశాల మీద కొన్నిటి మీద ఆయన వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా స్పందించారు. అందులో మనం ప్రధానంగా తీసుకోవాల్సిన అంశానికి వస్తే అకౌంటబిలిటీ అనేది చాలా ప్రధానంగా చెప్పిన మాట ఆయన. సో ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కర్నూలు వెళ్ళి సుగాలి ప్రీతి హత్య కేసు గురించి చాలా పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టి దానికి సిబిఐకి అప్పగించేసి ఆ కేసుని త్వరితగతిని డీల్ చేయాలి. తర్వాత ఇలాంటి కేసులు డీల్ చేసి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడితే ఫ్యూచర్లో అలాంటి తప్పులు చేసేదానికి చేసేవాడు భయపడాలి అన్నంతగా ఆయన చాలా గట్టిగా స్పందించారు. కానీ 2024 ఎన్నికల క్యాంపెయిన్లో కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన మొట్టమొదటి ఫామ్ అని ఇమీడియట్గా సుగాలికి ప్రీతి కేసును టేకప్ చేస్తామని చెప్పారు. అని ఎన్నికల ర్యాలీలో ఆ అంశాన్ని వాడుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే అంశాన్ని చాలా ప్రస్ఫుటంగా జనాల్లోకి తీసుకెళ్లారు. కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సుగాలి ప్రీతి కేసుని అపోజిషన్లో ఉన్నప్పుడు సిబిఐకి అప్పగించాలని చెప్పిన వ్యక్తి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్లకు కన్వీనియంట్గా ఉండే ఇష్యూలు టేకప్ చేశారు. కానీ సుగాలి ప్రీతి ఇష్యూను టేకప్ చేయకపోగా వాళ్ళ పేరెంట్స్ వచ్చి కలిసేంత వరకు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం కానీ దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆ కేసును మళ్ళీ రివైవ్ చేసి ముందుకు తీసుకెళ్తామనే మాట ఎక్కడా చెప్పలా. సుగాలి ప్రీతికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ వచ్చి కలిసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను లోకల్ పోలీసులతో మాట్లాడతానని చెప్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పే అకౌంటబిలిటీ కానీ అసలు ఎక్కడుంది? ఇక్కడ ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడేమో సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పిన వ్యక్తి గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకల్ పోలీసులతో మాట్లాడతాను అని అంటున్నాడంటే ఈయన డొంక తిరుగుడు రాజకీయాలు చేసేదానికి ఉన్నాడు తప్ప ఈయనదే అకౌంటబుల్ పాలిటిక్స్ చేయాలని లేకపోతే ట్రాన్స్ఫార్మేటివ్ పాలిటిక్స్ చేసేదానికి సిద్ధంగా లేడనేది ఫస్ట్ అంశం. రెండో అంశము అత్యంత కిరాతకంగా నేను పోటీ చేసిన వినుకొండ నియోజకవర్గంలో జరిగిన మర్డర్ ఏదైతే ఉందో ఆ మర్డర్ మీద లా అండ్ ఆర్డర్ ఎంత మిజరబుల్గా ఫెయిల్ అయిందో రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూశారు. ఈ అంశం మీద కనీసం ఎక్కడ చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే పోలీసుల తరఫున పోలీసులకు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వకపోగా ఆ ఇష్యూ గురించి పొరపాటున ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి చాలా గట్టిగా లా అండ్ ఆర్డర్ అంటే ఇలా ఉండాలి, నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, పోలీసుల బాధలు తెలుసు, పోలీసులు ఇలా ఉండాలి, పోలీసులు అలా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఇలా ఉండాలి అని చెప్పిన వ్యక్తి వినుకొండ మర్డర్ విషయంలో కనీసం ఒక పల్లెత్తి మాట మాట్లాడాల. తర్వాత ఎక్కడో నేషనల్ మీడియా ఇతన్ని ఒక విషయంలో ఒక బాలిక మీద జరిగిన అత్యాచారం విషయంలో అడిగితే దాని మీద కూడా డొంక తిరుగుడు సమాధానం. పోలీసులకి క్లియర్గా ఇవ్వాల్సిన గైడ్లైన్స్ ఈయన హోమ్ మినిస్టర్ కాదు బట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈయన ఇవ్వాలనుకుంటే పోలీసులకి క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇవ్వగలడు. కానీ ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు అప్పటి ఉన్న గవర్నమెంట్ మీద బురద పోయడము లా అండ్ ఆర్డర్ విషయంలో చేశాడు. కానీ ఈయన వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈయనకు ఒక క్లారిటీ ఉండి పోలీసులకు డైరెక్షన్స్ ఇస్తున్నట్టు కానీ లేకపోతే ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పిన అంశాల మీద పర్టికులర్లీ సుగాలి ప్రీతి అంశం మీద ఈయన సిబిఐకి ఇచ్చినట్టు ఇవ్వడం కానీ అలాంటివి ఏం చేయట్లా. ఈయన కావాలనుకున్నప్పుడు ఈయన స్వేరింగ్ ఇన్ సెరమనీ అప్పుడు ప్రధానమంత్రిని వీళ్ళు అన్న దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ అభివాదం చేయించుకోగలడు. ఈయన గెలిచిన తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసినప్పుడు కుటుంబం మొత్తాన్ని వాళ్ళందరికీ పరిచయం చేసుకోగలడు. కానీ రాష్ట్రానికి సంబంధించిన పర్టికులర్లీ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశాల మీద ఈయన మాట్లాడేదానికి ఏ మాత్రం సముఖంగా లేడనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఒకానొక స్టేజ్లో భారతదేశంలో ఎవరు పట్టుకోనంత పెద్ద ప్రింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ చేతిలో పట్టుకుని మీటింగ్కి వచ్చాడు ఈయన. కానీ ఈయన రీసెంట్గా వేరే పార్టీ విశాఖపట్నం జీవీఎంసీకి సంబంధించిన కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వేరే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని ఈయన సొంత పార్టీలో చేర్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన నువ్వు చెప్పిన అంబేద్కర్ రాజ్యాంగం పోయి ఆంధ్రప్రదేశ్లో నారా కొణిదెల రాజ్యాంగం నడుస్తుందా అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ అపోజిషన్ వేరే పార్టీలో గెలిచిన కార్పొరేటర్స్ని అక్కడ రాజీనామా చేయకుండా మీరు ఎలా తీసుకుంటారు, మీ పార్టీలో ఎలా జాయిన్ చేసుకొని కండువా వేస్తారు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, అసలు మీరు అంబేద్కర్ గురించి అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ గురించి అంత గొప్పగా మాట్లాడే మీరు ఈ రకంగా యాంటీ కాన్స్టిట్యూషనల్ మేనర్లో ఎలా చేర్చుకుంటారు వేరే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని, వేరే సింబల్ మీద గెలిచిన వాళ్ళని?
దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలవక ముందు ఏదైతే చెప్పారో అవన్నీ పచ్చి అభూత కల్పనలు కల్పించేసి ఈయనేదో గొప్ప వ్యక్తి, గొప్ప మంచి వ్యక్తి, ట్రాన్స్ఫార్మేటివ్ పాలిటిక్స్ చేసేదానికి వచ్చినాడు, లేకపోతే దాన్ని ఏమంటారు అకౌంటబుల్ పాలిటిక్స్ చేసేదానికి వచ్చానని నమ్మబలికిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సగటు రాజకీయ నాయకుడు లెక్క ఒక డొంక తిరుగుడు రాజకీయాలు, దాటవేత రాజకీయాలు, ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప ఈయన చెప్పినట్టు అపోజిషన్లో ఉండి చెప్పినట్టు అకౌంటబుల్ పాలిటిక్స్ చేసేదానికి సిద్ధంగా లేడు. అండ్ చూస్తున్న పరిణామాలు చూస్తుంటే రెడ్ బుక్ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ డిఫెక్షన్స్ని ప్రోత్సహించడం కానివ్వండి, లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడకుండా ఉంటాం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నారా కొణిదెల రాజ్యాంగాన్ని నడుపుతున్నారేమో అనే సందేహం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి నేను ఇప్పుడైతే నా హంబల్ రిక్వెస్ట్ ఒకటే, మీరు అపోజిషన్లో మీరు చెప్పినవన్నీ మర్చిపోయి ఉండొచ్చు, ఒక్కసారి మీ స్పీచెస్ మీరే వినండి. మీరు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ విషయానికి సంబంధించిన కానివ్వండి, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ గురించి కానివ్వండి, మీరు రకరకాల అంశాల మీద రకరకాలుగా స్పందించున్నారు. ఆ అంశాలన్నింటినీ మీరు ఒక్కసారి ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకొని వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసి మీరు అంతకు ముందు పాలకుల్లా కాకుండా మీరు భిన్నము అని ప్రూవ్ చేసే ప్రయత్నంలో అడుగులేస్తారని కోరుకుంటున్నాను.